హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. నేను సురేష్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీని గురించి అయితే పూర్తి వివరాలు అయితే మనం చూద్దాము. ముందుగా దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేట్స్ గురించి చూసినట్లయితే నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ 2020 వరకు దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది అయితే యాక్టివ్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో అన్నట్లయితే ఏప్రిల్ 12th నుండి ఏప్రిల్ 27th 2021 ఈ డేస్ మధ్యలో, అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి 27వ తేదీలోపు 2021వ సంవత్సరంలో ఈ యొక్క కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీనికి టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి దాదాపు 5 నెలలకు పైగా టైం అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి జాబ్స్ ఇవి, లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేటువంటి దాని గురించి అయితే ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. సో మీరైతే టైర్ 1లో క్వాలిఫై సెలెక్ట్ అయినట్లయితే మీకు డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి ఏ విధంగా దాని యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి దాని గురించి ఫర్దర్గా మీకు అయితే నోటీస్ అయితే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం జాబ్స్ చూసుకున్నట్లయితే 3 రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. లోవర్ డివిజనల్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఇందులో శాలరీ వచ్చేసి 19,900, అంటే దాదాపు 20,000 నుండి 63,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. తర్వాత పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి 25,500 నుండి 81,000 వరకు దీనికైతే శాలరీ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకున్నట్లయితే 25,000 నుంచి దీనికి కూడా 81,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి డేటా ఎంట్రీలోనే మళ్ళీ గ్రేడ్ ఏ అయితే ఉంది, దీనికి సేమ్ శాలరీ అయితే ఉంటుంది. ఇది గ్రేడ్ ఏ అని సపరేట్గా ఎందుకు మెన్షన్ చేశారంటే దీనికి సంబంధించి జాబ్స్ అనేటువంటివి వేరే డిపార్ట్మెంట్లు అయితే ఉంటాయి. సో అంటే సపరేట్గా కాంప్ట్రోలర్ అండ్ మీరు కాగ్ అనేటువంటిది అయితే వింటారు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అందులో మీరైతే జాబ్ తెచ్చుకోవాలన్నట్లయితే మీకు ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ జాబ్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవాలి. కాగ్లో అయితే మీరైతే జాబ్ చేయాలనుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, దీనికైతే సపరేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి ఒక్కదానికి మాత్రమే, మిగతా దేనికైనా అయితే మీకు ఇంటర్లో ఏదైనా సరిపోతుంది. దీనికి కాగ్లో అయితే మీరు అయితే అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అనేటువంటిది అయితే ఉండాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్కి అయితే వెళ్ళే ముందు మీరు క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడైతే మీకు అయితే క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ట్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాని గురించి. మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయినట్లయితే దీనికైతే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. డిఈఓ గ్రేడ్ ఏకి అయితే అప్లై చేసుకోవాలన్నట్లయితే మీకు 12th స్టాండర్డ్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్, మీకు ఇందులో సైన్స్ స్ట్రీమ్లో మ్యాథ్స్ అనేటువంటిది తీసుకుని ఉండాలి. అంటే దాదాపు ఎంపీసీ తీసుకున్నటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. రిమైనింగ్ పోస్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ కానివ్వండి, జూనియర్ సార్టింగ్ అసిస్టెంట్ కానివ్వండి, తర్వాత డిఈఓ అంటే గ్రేడ్ ఏ కాకుండా మిగతా జాబ్కి సంబంధించినటువంటి డిఈఓ వీళ్ళందరికీ కూడాను ఏ ఇంటర్మీడియట్ గ్రూప్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒక్క కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో తప్ప. సో ఎంపీసీ ఉన్నటువంటి వాళ్ళైతే దానికి కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అన్ని గ్రూప్స్కి కూడాను ఎంపీసీ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఇంకోటి ఏంటన్నట్లయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇప్పటివరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కనుక రాయనట్లయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో మీరైతే ఓపికగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా ఉన్న టైంలో అయితే ట్రై చేసుకోండి. ఇంకొకటి వేళ ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వాళ్ళైతే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఆ టైం అంతా మీకు అయితే సేవ్ అయిపోతుంది. జస్ట్ ఒక 5 to 8 minutesలో మీరైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఫీజు విషయాన్ని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి అదేవిధంగా
ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడాను ఫీజు నుంచి అయితే ఎగ్జామ్షన్ అయితే ఇచ్చేసారు. తర్వాత రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ అయితే ఇచ్చి ₹100 అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ మంది వచ్చేసి ఇక్కడ చాలా రీజియన్స్ అయితే ఇస్తారు. మంది సదర్న్ రీజియన్ కింద వస్తుంది. ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు మరియు తెలంగాణ ఇవన్నీ కూడాను సౌతర్న్ రీజియన్ కింద అయితే వస్తాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా వచ్చేసి చీరాల, గుంటూరు జిల్లా వచ్చేసి గుంటూరు ఇచ్చారు. తర్వాత కాకినాడ, కర్నూలు, ఈసారి నెల్లూరు కూడా ఇచ్చారు. ఇంతకుముందు నెల్లూరు అనేటువంటిది చాలా తక్కువగా ఇచ్చేటువంటి వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళకి సెంటర్స్ అనేటువంటివి. నెక్స్ట్ రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం దాదాపు చాలా జిల్లాలకు అయితే ఈసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ విషయం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కరీంనగర్ మరియు వరంగల్లో కూడాను దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, మొట్టమొదటిగా మనం క్వాలిఫై అవ్వాల్సినటువంటిది టైర్ 1 ఎగ్జామినేషన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే బేసిక్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేసేటువంటి విధంగా 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ కంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ కన్నట్లు. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. సో అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఇది బేసిక్స్. చాలామంది అర్థమెటిక్ అంటే భయపడుతుంటారు. సో అర్థమెటిక్ అనేటువంటి మరి డెప్త్ అయితే ఉండదని చెప్పేసి వాళ్ళకి చాలామంది భయపడతారు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు. బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ని టెస్ట్ చేసేటువంటి విధంగానే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఒకసారి చూసుకోండి. చాలా వరకు అయితే మామూలుగా మనం లోకల్ ఎగ్జామినేషన్ ఎక్కువ చూసుకున్నట్లయితే 0.25 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి 0.50 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఇచ్చేశారు. సో 2 తప్పులకు 1 మార్క్ అయితే తీసేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సిలబస్ ఇది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది న్యూమర్ సిస్టమ్స్ కానివ్వండి, నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఇవన్నీ కూడా మీరైతే ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళైతే మీకు అందరికి తెలిసినటువంటివి. ఇక్కడ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ ఏముంటుంది అనేటువంటి దాని గురించి అయితే మీరైతే చూసుకోండి. టైర్ 2లో మినిమం 33% అనేటువంటివి క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అక్కడ ఎస్ఐ అయినా ఇవ్వచ్చు, లేదా లెటర్ రాసేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటి దాని గురించి అయితే మిమ్మల్ని అడగవచ్చు. తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ కానివ్వండి, ప్రాసెస్ అనేటువంటివి కానీ వీటిల్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని అయితే రాయమనొచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఎగ్జామ్ అనేటువంటిది అయితే మీకు ఏప్రిల్లో అయితే జరుగుతుంది కాబట్టి తర్వాత స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి దాని గురించి కూడా అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. టైర్ 3 అనేటువంటిది అయితే ఉంటుంది, ఇంకొక టైర్. ఇందులో స్కిల్ టెస్ట్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే మీరైతే కింద కామెంట్స్లో అయితే అడగచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్ కావాలనుకున్నట్టు నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేశాను. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు అయితే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని జాయిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి డౌట్స్ అయితే చూసుకోవచ్చు. తర్వాత దీనికి ఎవరికైనా అప్లై చేసుకోవాలి, మీరు మీ ఫోన్లోనే అప్లై చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్లయితే మీరైతే తెలిస్తే ఓకే, తెలియకపోతే నన్ను అయితే కింద కామెంట్స్లో అయితే అడగండి. నేను కామెంట్స్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే మీ అందరి డౌట్స్ అయితే పికప్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఫోన్లోనే అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.